ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ అంటే ఎవరికి తెలియని వారంటే ఎవరైతే ఉండరు ప్రత్యేకంగా. అయితే ఈ పేరుని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అత్యంత ఎక్కువగా పరిచయం చేసిన వారిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యులని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఈ పేరుని తీసుకురావడం, ఆమె ఎవరని చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేయడం. అయితే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్లో భాగంగా పిల్లలకు ఒక పథకాన్ని క్రియేట్ చేయడం, ఆమెని కూడా చిన్నపిల్లలకు సైతం ఆమె గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డొక్కా సీతమ్మ గారి ముని మనవడు డొక్కా ఉదయ భాస్కర్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఒక పుస్తకం రాశారని విన్నాను ఇప్పుడే. ఆ పుస్తకం ఎప్పుడు అందుబాటులోకి రావచ్చు? పుస్తకంలో ఏమి చెప్పాలన్న ఇంటెన్షన్, అంటే ఏమి పొందుపరిచారు, ఏ సబ్జెక్ట్ని ప్రజల్లోకి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారంటే ఏం చెప్పుకొస్తారు? డొక్కా సీతమ్మ గారి పుట్టిన దగ్గర నుంచి, ఆవిడ పుట్టిల్లు దగ్గర నుంచి మండపేటలో పుట్టడం, అక్కడ తల్లి లేని లోటుని తండ్రి తీర్చడం, ఆ విధంగా తండ్రి కనుసన్నల్లో పెరగడం, పెరిగిన తర్వాత ఇంటిలో సంస్కారవంతంగా పెంచి పెద్ద చేశాడు. ఈ లోపల జోగన్ గారు రావడం, గన్నవరం నుంచి వేద సభలకు వెడుతూ, వేద సభల పోటీలకు వెడుతూ రిటర్న్లో ఆయన ఇక్కడికి రావడం, భువన్న గారి ఇంటి అరుగు మీద, సీతమ్మ గారి తండ్రి ఇంటి అరుగు మీద పడుకోవడం, ఎవరో వచ్చారని చెప్పి బాటసారి వచ్చారని చెప్పి లేపి కాస్త మంచి తీర్థం మజ్జిగ తేట ఇచ్చి లోపలికి రండి విశ్రమిద్దురు గారని చెప్పి రావడం, తీసుకురావడం, ఆ విధంగా జరగడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారు తపస్సు చేసుకుని ఇంటికి వస్తే, ఎవరమ్మా ఎవరంటే పలానా గన్నవరం డొక్కావారు, ఆయన పేరు జోగన్న గారు, ఆయన వేద సభలకు ఎడుతూ వచ్చారు, ఎండ ఎక్కువగా ఉందని చెప్పి మన అరుగు మీద నిద్ర వాలారు, అందుకే లోపల తీసుకొచ్చి మర్యాద చేశారంటే చాలా మంచి పని చేసావు, మరి భోజనం ఏమైనా పెట్టావా అంటే లేదు మీరు వచ్చేదాకా ఆగుతానన్నారు. అంటే ఇద్దరు కలిసి భోజనం చేయడం, తర్వాత ముచ్చడిస్తూ, తర్వాత ఆయనకి అప్పటికే జోగన్ గారికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, 2 భార్యలు కాలం చేశారు, సరిగ్గా పిల్లలు కూడా నిలవక కాలం చేశారు పాపం. ఈయన ఒంటరివాడైపోయాడు. ఆ విధంగా ఈయన వేద సభలకు ఎడుతూ కాలక్షేపం చేస్తూ కాస్త మనసుని దాని మీద లగ్నం చేస్తూ ఇది మర్చిపోవాలనే ఉద్యమంతో ఆయన వేద సభలకు వెళ్ళడం జరగడం రావడం. ఈ సందర్భంలో సీతమ్మ గారి ఇంటికి రావడం, సీతమ్మ గారిని చూసి ఆవిడ అణుకువ, ఇది మర్యాద, ఆవిడ సంస్కారం అంతా చూసి చాలా ముచ్చట పడింది, ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయిన తర్వాత అప్పుడు నాన్నగారు వస్తున్న వెంటనే ఎవరు మీ అమ్మాయికి పెళ్లి చేయరా అని ఇండైరెక్ట్గా ఆయన అడగడం, అడిగిన తర్వాత చేస్తానండి, భేదవాడిని నేను, నా దగ్గర ఏమీ లేదు, నేనే యాచించి 10 మందికి భోజనం పెట్టేవాడు ఆయన, అందుకనే భువన్న గారిని వారు ఆయన్ని. ఆ విధంగా ఆయనకి ఆ విధంగా అన్నం పెట్టే గుణం ఉంది కాబట్టి సేమ్ క్వాలిటీ ఉంది. ఆ విధంగా పెట్టడంతో ఈయన కొంచెం తృప్తిపడి, ఈ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను, అమ్మాయికి ఏ లోటు లేకుండా, నాకు తరగని ఆస్తి ఉంది, మీరు నయాపేసి ఇవ్వక్కర్లేదు, మీ తపస్సు మీ అమ్మాయిని గుమ్మడిపడిన నాకు దానం చేస్తే చాలు, నేను జాగ్రత్తగా తీసిపోయి మీరు ఒంటరి అయిపోతారని మీ భావన వద్దు, మీరు కూడా మాతోటే ఉందిరు కానీ, మీ అమ్మాయితోటే ఉందిరు కానీ అక్కడే గన్నవరంలోనే ఉండొచ్చు అని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. నేను దానికి ఒక అడ్డుబాట్లు ఉన్నాయి, దాంతో నేను ఉండను, నేను అక్కడే ఉంటాను, నా మండపేటలోనే ఉంటాను, కానీ నా తపశ్శక్తిని గుమ్మడి పనితో మా అమ్మాయిని మీకు ధారపోస్తానని చెప్పడం. ఆ ధారపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన గన్నవరం వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయడం అంతా జరిగింది. ఆవిడేమో భర్తతోటి మాట తీసుకుంది. నేను ఇదివరకు మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర తోటి అన్నదానం చేసేవాడిని, లేనివాడికి పెట్టేవాడిని, ఇదే నేను కంటిన్యూ చేస్తాను, మీకు అభ్యంతరం ఉండకూడదు అని మాట తీసుకుని, దానికి అభ్యంతరం లేదు, సీత అనేవాడు, నువ్వు ఏం చేసి నాకే అభ్యంతరం లేదు, మొత్తం అజమాయిషి మొత్తం ఈ పొలాలు పుట్ర గిట్ర అన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్తే అలాగే అని కాలక్షేపం చేస్తూనే ఉండలో తర్వాత ఆమెకి 2 కొడుకులు పుట్టారు, సుబ్బారాయుడు, గోపాలం. సుబ్బారాయుడు కొంచెం అల్లరి చిల్లరగా తిరిగేవాడు ఆయన, అంటే ఇంటి పట్టు, అంటే జమీందారి కదా, ఆ ఇంటి పట్టు ఉండకుండా అక్కడక్కడ తిరిగేవాడు. గోపాలం గారు నెమ్మది, చాలా నెమ్మది, బహు నెమ్మది, అసలు నోట్లో మాట కూడా వచ్చేది కాదు, అన్నగారంటే భయం ఆయనకి. అలాంటి సిచ్యువేషన్లో ఆయన కూడా ఒదిగొదిగి అమ్మ వెనకాలే ఉండేవాడు, అన్నయ్య ఎదురు పడేవాడు కాదు. తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ కొన్ని ఈ కార్యక్రమాలు చేయడం ఇదితోటి ఆయన కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఆయనకి ఒక దారిలోకి రావడం జరిగింది. దారిలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత సుబ్బమ్మని నామధేయం ఆవిడ భార్య పేరు. ఆయనకేమో 3 కొడుకులు,
ముగ్గురు కొడుకుల్లో డొక్కా రామజోగయ్య, డొక్కా సూర్యనారాయణ అంటే మా తాతగారు, డొక్కా రామభద్రుడు మా బుల్లి తాతగారు, ముగ్గురు కొడుకులను. నేను మధ్య అతను సూర్యనారాయణ గారి వంశస్థుడిని. ఇంకా ఒక 10-15 మంది హైదరాబాద్లోను గన్నవరంలోనూ ఉన్నారు. కరోనా టైంలో ఈ డొక్కా సీతమ్మ గారి పేరుని పవన్ కళ్యాణ్ గారు జనంలోకి తీసుకొచ్చి ఆమె పేరు మీదే అన్నదానాలు చేయండి అని చెప్పేసి చాలా పట్టుపట్టారు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కదా. అంటే ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీరు ఏమైనా తీసుకెళ్లారా? ఆయన ఎలా తెలుసుకున్నారు? అంటే మీరేమైనా రీసెర్చ్ చేశారు? అంటే ఆమె గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫైండ్ అవుట్ చేశారు అనేది మీరు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ఉంటారు కదా. అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే మీకేం తెలిసినాయి? మేము అది డొక్కా సీతమ్మ గారి జీవితం చరిత్ర అంతా లండన్ పార్లమెంట్లో ఆల్రెడీ 7th ఎడ్వర్డ్ ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పుడే పిలిచాడు. అప్పుడే పిలిచి మీరు ఎందుకంటే సరార్థర కాట అని చెప్పి ధవళేశ్వరం ఆనకట్ట కట్టారు. ఆయన మీడియేటరు అక్కడ. ఇక్కడ చారిటీ సౌత్ ఇండియాలో ఒక చారిటీ ఉమెన్ ఉంది, ఆవిడ చాలా అపారమైన సేవ చేస్తోంది, లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి తేడా లేకుండా అందరికీ అన్నం పెడుతోంది, భోజనం పెడుతుందంటే ఎవరా లేడీ అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు 7th ఎడ్వర్డ్. ఆశ్చర్యపోయి ఆవిడని నా పట్టాభిషేకానికి స్పెషల్ ఇన్వైట్గా పిలుస్తున్నాను, తీసుకురమ్మన్నా. లేదు చెప్పి వినండి. స్పెషల్ ఈవెంట్గా పిలిస్తే ఆ కాటను వచ్చి ఇలాగ ఉత్తరం తీసుకొచ్చి ఇలా ఇచ్చారు, ఇలాగ మిమ్మల్ని రమ్మంటారంటే మేము చాలా మంచి కట్టుబాట్లు ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాం. మేము సముద్రాలు, నదులు, వాగులు, వంకలు దాటకూడదు ఆడవాళ్ళు, కాబట్టి మాకు కొన్ని కస్టమ్స్ ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, దాన్ని పరిగణించి మేము బయటికి రాలేం, కాబట్టి సున్నితంగా తిరస్కరించింది. మళ్ళీ వెళ్ళి ఆయనతో చెప్తే లేదు ఎట్టి పరిస్థితిలో కావాలి అని. కాదండి ఆవిడ రానుమోరు అంటే కనీసం ఆవిడ ఛాయాచిత్రమైనా తీసుకురండి. ఆవిడ కుర్చీలో కూర్చోబెట్టిన ఫోటోవే అది, ఆ ఛాయాచిత్రం ఆ రోజు ఫోటో నా ఒరిజినల్ నా దగ్గర ఉంది. ఆ ఫోటో తీసుకొచ్చి ఆయన పట్టాభిషేకం ఆయన పక్కన పెట్టుకుని, ఆయన సింహాసనం పక్కన పెట్టుకుని ఆయన ఇచ్చేసుకున్నాడు. తర్వాత అంతకుముందు రావట్లేదని తెలిసి ఆయన కిరీటం ఉంటుంది కదా, ఆయన కిరీటం ఆయన చేతుల ద్వారా స్పృశించి ఆశీస్సులు తీసుకుని రా. ఆ కిరీటాన్ని ఆశీస్సులు ఆవిడ చేతితోటి ఇలా స్పృశించిన తర్వాత ఆ కిరీటాన్ని పెట్టుకుని ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. తర్వాత మేము చిన్నతనం అంతా మాకు గోదావరి బెల్టే మాది. ఆ గోదావరి బెల్ట్లోనే పుట్టి పెరిగాం, ఆ ఇంట్లోనే చదువుకున్నాం. ఇంకొక గమ్మత్ ఏమిటంటే గోదావరి చుట్టూ లంక గ్రామం, చుట్టూ దీవిలాగా ఆ దీవి చుట్టూ నీరు. మేము గోదావరి వదలు ధవళేశ్వరం 53 అడుగులు వచ్చిందనుకో మా ఇల్లు మునిగిపోతాయి. మా గుండె లోతు సీతమ్మ గారి ఇల్లు 60-70 గోదావరికి మునిగిపోయింది. 60-70 అంటే ఎవ్రీ 2 yearsకి వరద వచ్చేసి మునిగిపోయేది. ఆడవాళ్ళు అటక నిచ్చినేసి అటక సరంబి అంటాం కదా, అక్కడ వంటలు చేసుకునేవారు సరంబిలో. మగవాళ్ళు బయటికి వెళ్ళాలంటే పడవలు వేసుకుని వెళ్ళేవారు. అలాగే ఆడవాళ్ళు పెరట్లో ఏమీ ఉండేది కాదు. ఒక దీపం లేదు, ఒక కరెంట్ లేదు, ఒక కెరోసిన్ దీపం తప్ప. అంతకుముందు అయితే ఇంకా ఆవదంతో దీపాలు ఉండేవి. కరువు తాడడం ఇచ్చేది. ఎప్పుడైతే కాటన్ దొర గారు ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టారో అప్పుడు డ్రై ల్యాండ్స్ అన్నీ వెట్ ల్యాండ్స్ అయ్యాయి. ఇంకోటి గొప్పతనం ఏంటంటే కోనసీమలో కొబ్బరి చెట్టు ఉండడానికి కారణం సీతమ్మ గారి హస్బెండ్ జోగన్న గారు. ఆయనే ఈ అక్విడక్ట్ అంత వాటర్ అది వచ్చిన తర్వాత కొబ్బరి మొక్క నాటిన తొలి మనిషి ఎవర్రా అంటే జోగన్న గారు, సీతమ్మ గారి హస్బెండ్ జోగన్న గారు. అది ఇవాళ అక్కడికి వెడితే మీరు అసలు ఒక నందనోద్యానం, అక్కడికి వెడితే భూతల స్వర్గం. అది కోనసీమ అన్నారు. కోనసీమ, కోన అంటే చివర, స్వర్గానికి ఒక మెట్టు అని అర్థం కోనసీమ అంటే. అంత ఆహ్లాదంగా ఉంటుంది. కేరళను చూస్తే కోనసీమను చూసినట్టే ఉంటుంది, కోనసీమ చూస్తే కేరళను చూసినట్టు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో? అది 2008లో మేము ఇల్లు రెనోవేట్ చేయడానికి మేము గన్నవరం వెళ్ళాం, నేను మా కజిను. ఆ వరవల్లో ఆ టైంలో ఈ చాగటి కోటేశ్వర గారు ఆయన ప్రవచనంలో ఇది ఎక్కువగా ప్రస్ఫుటించడం జరిగింది, ప్రస్తావన జరగడం, ప్రతి చోట జరగడం. అది కొంత ఈయనకి స్ఫూర్తికి కారణం, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తికి కారణం ఆయన ప్రవచనాలు. తర్వాత కొంతమంది సినిమా వాళ్ళు, భరణి గారు, మన బ్రహ్మానందం గారు, శారదా మేడం, శారదా సినిమా యాక్టర్, శారద తెనాలి ఆవిడ చాలా
మహాభక్తి ఆవిడ సీతమ్మ. ఆవిడ వచ్చి దీన్ని రెనోవేట్ చేయడానికి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చింది. దీంట్లో మీకు ఎంత కావాలంటే రాసుకోండి అని. మేము ఇచ్చిన చెయ్యి తప్ప తీసుకునే చెయ్యి కాదు మాది. ఏమైనా ఉంటే మా అన్నదమ్ములు, మా అక్కచెల్లెళ్ళు, మా రక్త సంబంధికులు, సీతమ్మ గారి రక్త సంబంధికులే కలిసి దీన్ని రెనోవేట్ చేస్తాం, కానీ రెనోవేట్ చేయకుండా వదలం అంటే ఆ పట్టుదలతో నేనే లీడ్ చేశాను. మా బ్రదర్స్ కానీ, మా అక్క చెల్లెలు కానీ, మా అత్తలే కానీ, డొక్కా సీతమ్మ గారి బ్లడ్లోంచి వచ్చిన పిల్లలందరూ కానీ, పిల్లలు పెద్దలు కలిసి అందరూ తలో 50,000 ₹1,00,000 అడిగిందే తడవకుండా ఇలా పేక ముక్కలు ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ రెక్కల కష్టంతో మేము ఉన్నాం, బ్లెస్సింగ్స్ ఆశీస్సులతో ఉన్నాం. ఈరోజు కూడా మేము ఇప్పుడు చేయి చాచలేదు. ఈ రోజుకు నేను ఇంకో ఇదేమిటంటే ₹1 అప్పు చేయలేదు ఈ రోజు వరకు నా సర్వీసులో. ఏంటంటే అలా బతకాలి, ఎవరికైనా వీలుంటే సాయం చేయాలి. నేను కూడా లేని వాళ్ళకు కూడా 5,000 10,000 చొప్పున ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఇల్లు అద్దె కట్టలేని పరిస్థితి, చదువుకి పిల్లలు కావాలంటే చదువు ఫీజులు అలాగే ఎవరికైనా వితరణ చేస్తుంటాను. ఇలాంటి ట్రస్ట్ వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఒక్కడు చేయడం కష్టం. ఇది చాలా గురుతర బాధ్యత. ఇది ఎత్తున పెట్టుకుని ఇది మామూలు ముళ్ళ కిరీటం. అది ఏదో విజయ్ కుమార్ గారు ఏదో చెప్పేశారు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. అది మామూలు కష్టం కాదు. అలాంటిది తృణోపదం మనం ఉడతాభక్తిగా నేను ముందు ఒక 16,116 చెప్పాను. తర్వాత ఇంకేమైనా మా సీతమ్మ కరుణిస్తే ఇంకా ఇవ్వచ్చు నేను, కాబట్టి ఇంకెవరి చేతనే ఇప్పించవచ్చు. అందుకని ముందర నేను ఏమి ఇవ్వగలుగుతానో అది చెప్పేస్తే మంచిది కదా. ఆవిడ కూడా 3 రకాలుగా ఉంటారు. ఒకటి ఆరంభిస్తారు కానీ పనిచేయరు, తర్వాత పనిచేసి మధ్యలోనే నిలిచిపోతారు, తర్వాత ఒకళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని చివరి దాకా తీసుకెళ్లడంలోనే అది సీతమ్మ గారికే దక్కింది ఆ స్ఫూర్తిని తీసుకొని ఈవిడ కడుపు నిండా పెట్టుకుంది. ఆ స్ఫూర్తిని అందరికీ పంచుతోంది, ఎవరిని వదలటలేదు. మళ్ళీ అక్కడ రాక్షసి ఆవిడ, పని చేయించేటప్పుడు రాక్షసి, పెట్టేటప్పుడు మళ్ళీ అన్నపూర్ణే. అలాంటి ఉంటే ఇలాంటి ట్రస్టులు నడుస్తాయి. కొన్ని చాలా మటుకు కమర్షియల్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కాశీలో ఒక ఆయన వెస్ట్ గోదావరి రాజులు ఎవరు ఆయన పేరు ఏదో పెట్టాడు నాకు, పెట్టి డొక్కా సీతమ్మ ఆశ్రమం అన్నాడు. ఆయన కూడా ఫ్రీ భోజనం, వసతి సౌకర్యానికి నామినల్గా ఛార్జ్ చేస్తున్నాడు. అది కూడా బాగానే ఉంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలు ఆ కాశీలో అడుగు పెట్టడమే చాలా పూర్వజన సుకృతం, ఎవరికీ దక్కదు. అది నేను 8 సార్లు 9 సార్లు వెళ్ళాను. నాకు చాలా ఇష్టం. మొత్తం అన్ని క్షేత్రాల కన్నా కాశీ పోతే అక్కడే పోవాలి మాట. అలాంటి క్షేత్రంలో అన్నదానం చేయడం మామూలు కాదు. అది అన్నపూర్ణమ్మ అక్కడ కొలువై ఉంటుంది. ఎక్కడ చూసినా అడుగడుక్కి అణువణుకి ఆవిడే ఉంటుంది, ఆయనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ కలవలే. అంటే దానికి ఒక ఛానల్ ఉంది. ఆయన దగ్గర పనిచేసే యశస్వి అని ఆ మేడము, ఆవిడ నాతో పనిచేసింది హైకోర్టులో 15 సంవత్సరాలు. మీ ఇద్దరం కలిసి పక్కనే ఉండి పనిచేసాం. ఆ మేడం ఆమెకి బాగా క్లోజ్ నాకు. అలాంటిది ఆవిడతో చెప్పాను నేను, అమ్మ ఇలా ఇదైంది. నాకు శృంగేరి పీఠాధిపతి తొలిపల్లికి రాసిచ్చారు. రాజమౌళి నాన్న విజయేంద్ర ప్రసాద్ సీనియర్ డైరెక్టరు, సీనియర్ రచయిత, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన కూడా రాసిచ్చారు. మీరు ఇమీడియట్గా రాసినా పంపండి అని ఆయన రాసి పంపించాడు. ఇవన్నీ లాంచింగ్ అదే చేద్దాం, వాడి గన్నవరంలో చేద్దామా, పవన్ కళ్యాణ్ గారి చేత చేద్దామా అని ఇంకా ఇతమిద్దగా తెలియదు. ఇప్పుడు ఈ లోపల సడన్గా మీమాంసలో ఉంది. ఎందుకంటే ఇది కూడా 3 ఏళ్ల కష్టం అండి ఈ చరిత్ర బయటికి రావడానికి. ఈ చరిత్రలో పాత 65 సంవత్సరాల క్రితం మా గన్నవరంలో ఒక స్కూల్ మేస్టర్ రాశారు. దాంట్లో అది ఒక గ్రాంధిక భాష, కొంచెం అర్థం కాని రీతిలో ఉంది. ఇప్పుడు పామరులకు అందరికీ చదివితే ఈజీగా అర్థమవుతుంది. అలాంటి భాషలో ఇప్పుడు నేను అందరికీ తెలిసిన భాష, చదువుకునే అర్థమయ్యే భాష మొత్తం రాయించాను. ఒక శివరాం ప్రసాద్ అని అడ్వకేట్ కమ్ రైటర్, హైకోర్టు అడ్వకేట్, అక్కడ ఇటు అమరావతికి వస్తుంటాడు, తెలంగాణ హైకోర్టు. ఆయన నాకు చాలా ప్రియమిత్రుడు. ఆయన ద్వారా రాయించాను. కొన్ని 65 సంవత్సరాల క్రితం రాసిన చరిత్రలో కొన్ని స్టోరీలు దాంట్లో లేవు, కొన్ని కథనాలు లేవు. ఆవిడ చాలా చేసింది. అలాంటిది అవన్నీ లేవని చెప్పి మళ్ళీ కొన్ని కొత్తగా యాడ్ చేసి దాని మీద కూడా ఒక ఏడాదిన్నర రీసెర్చ్ చేశాను.
ఈ గోపాలం గారి ఆడపిల్లలు ఉన్నారని చూడండి, ఆడపిల్లలు అయితే లేరు. మొన్నటి దాకా ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల పోయింది. ఆవిడ మనవలుని ఇంట మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి సీతమ్మ గారి యొక్క నడవడికి ఎలాగుంది, ఆవిడ స్మృతులు ఎలా ఉంది, ఏం చేసింది, ఎలా, మరి అన్నీ కలెక్ట్ చేయాలి కదా. ఇవన్నీ కలెక్ట్ చేశాను. ఈస్ట్ గోదావరిలో కొన్ని ప్లేసెస్ తిరిగా, మండపేట వెళ్ళా, ఆవిడ పుట్టిన ప్రదేశం చూసి వచ్చాను. నాకు తెలియాలి కదా, చరిత్ర రాస్తే ఊరికే రాయకూడదు, అబద్ధాలను ఇవన్నీ రాయకూడదు. నవల కాదు, పుట్టగించి రాయడం, అప్రబైజ్ చేసి రాయడం. కాబట్టి చరిత్రలాగే రాయాలి. అందుకని ఆ విధంగా కష్టపడి 3 ఏళ్ళు కష్టపడ్డాం. మొత్తం అన్నీ దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాం. నిన్న మొన్నను ఎంఎస్కో ప్రింటర్స్కి, పబ్లిషర్స్కి ఇచ్చాం. చాలా ఫేమస్ పబ్లిషర్, మీకు కూడా తెలుసు, పాత్రికేయులు మీరు. అందుకని ఆ విధంగా ఇప్పుడు ఎస్ఎస్వి మేడంకి నేను పంపించా. ఆమె కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడాను. సినిమా కూడా అనుకుంటున్నారంట, అది సినిమా అది రవినారాయణ అని డైరెక్టరు. అతను కూడా మా ఇంటికి వచ్చాడు, నాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఏమిటి ఆవిడ యొక్క చరిత్ర యొక్క పూర్వపరాలు ఏమిటి, దాన్ని కొంచెం ఒరిజినాలిటీ ఉండాలన్న ఉద్దేశం నాతో డిస్కస్ చేశాడు. అయిన తర్వాత సినిమా తీయడం మొదలెట్టారు. ఈ లోపల రామకృష్ణరాజు అని చెప్పి ఆత్రేయపురం, కొర్రీలు అంటే ఆయన అసలు ఆయనది కూడా తప్పే. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే రాసుకుని సంకల పెట్టుకు తిరుగుతున్నాడు 5 ఏళ్ల నుంచి అని చేయట్లేదు వాడు. అతను రవినారాయణ పిక్చర్ ఆమెను పెట్టి మురళీమోహన్ పెట్టి తీశాడు. అందుకని నేను కూడా చిన్న క్యారెక్టర్ ఇచ్చాను, నాకు నేను చేశాను. నేను కూడా స్టేజ్ యాక్టర్ని, రంగస్థలం 50 ఏళ్ళ నుంచి వేస్తున్నాను. ఇటు హనుమంతరాయ గ్రంథాలలో చాలాసార్లు వేశాను.